హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథ ఆలయం గురించి ఎవరికి అంతు చిక్కని మిస్టరీల గురించి తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గణగణ మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు, పూరి జగన్నాథ ఆలయ ప్రత్యేకతలు, కృష్ణుడి జీవితాన్ని వివరంగా కళ్ళకు కట్టినట్టు చూపించే స్తంభాలు, గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల భక్తులు సందర్శిస్తారు. ఆలయంలో చాలా ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. ఈశాన్య భారతంలోని ఒడిశాలో ఈ పూరి జగన్నాథాలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1078లో పూరిలో నిర్మించారు. అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనది. జగన్నాథుడు అంటే లోకాన్ని ఏలే దైవం కొలవైన ఈ ఆలయంలో జగన్నాథ దైవం కొలువైన ఈ ఆలయంలో ప్రతిదీ చాలా మిస్టరీగా ఉంటుంది. ఈ ఆలయం గురించి మీకు తెలియని, నమ్మకం కుదరని ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఫ్లాగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన ఫ్లాగ్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపు వీస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఇప్పుడు చక్రం గురించి తెలుసుకుందామండి. పూరిలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం చాలా ఎత్తైనది. మీరు పూరిలో ఎక్కడ నిలబడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టు కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. ఇప్పుడు అలల గురించి తెలుసుకుందామండి. సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపుకు ఉంటుంది. సాయంత్రం పూట గాలి నేల వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరిలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇప్పుడు పక్షుల గురించి తెలుసుకుందాం. జగన్నాథ టెంపుల్ పైన పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇప్పుడు గోపురం నీడ గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథాలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఏమాత్రం కనిపించదు. అది పగలైనా సాయంత్రమైనా రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికనో లేదో నిర్మాణంలోని గొప్పతనమో మరి. ఇప్పుడు ప్రసాదం గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని ఎవరు వేస్ట్ చేయరు. మళ్ళీ ఇంకోటి విన్నానండి నేను టీవీలో, ఇక్కడ ప్రసాదాలటండి కొత్త కుండలో తయారు చేస్తారంటండి. ఆ కుండని ఒకే రోజు వాడతారటండి, కొత్త కుండ. మళ్ళీ మరుసటి రోజు వాడరు. మళ్ళీ మరుసటి రోజు కొత్త కుండల్లోనే ప్రసాదాలు తయారు చేస్తారండి. ప్రసాదాల గురించి ఇంకో వీడియో చేసుకుందాం. ఇప్పుడు అలల శబ్దం గురించి తెలుసుకుందామండి. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్దం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్గా వినపడుతుంది. అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. కారణం గురించి తెలుసుకున్నాం. ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరడం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెబుతారు. అంతేకాని దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు. అదటండి. ఇప్పుడు రథయాత్ర గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథ రథయాత్రకు 2 రథాలు లాగుతారు. శ్రీమందిరం గుండీచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదటి రథం దేవుళ్లను రథం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత 3 చెక్కల పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రథం దేవుళ్లను గుండీచా ఆలయానికి తీసుకెళ్తుంది.
ఇప్పుడు రథాల గురించి తెలుసుకుందాం. పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. ఇప్పుడు బంగారు చీపురు గురించి తెలుసుకుందాం. రథయాత్రకు ముందు పూరీరాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్లను లాగడంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పుడు విగ్రహాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు గుండీచా ఆలయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఏడాది రథయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక మిస్టరీ. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు. ఇప్పుడు ప్రసాదంలోని మిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ పూరి జగన్నాథ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆలయం సాంప్రదాయం ప్రకారం ఈ వంటకాలను ఆలయ వంటశాలలోని మట్టి కుండల్లో తయారు చేస్తారు. మరో విశేషం ఏంటో తెలుసా? దేవుడికి సమర్పించక ముందు ఈ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ దేవుడికి సమర్పించిన వెంటనే ప్రసాదం నుంచి గుమగుమలతో పాటు రుచి కూడా వస్తుంది. చూడండి ఎన్ని విచిత్రాలు ఉన్నాయో చూడండి. ఆ కృష్ణ పరమాత్మ లీలలండి అవన్నీ. కృష్ణ పరమాత్మ లీలలతో అన్ని విచిత్రాలు ఉన్నాయట పూరీ జగన్నాథ ఆలయంలో. ఇవన్నీ మనం తెలుసుకున్నామండి ఈరోజు. అందరికీ ముందుగా జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు. ఇదండి. అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.